ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి. ఆగస్టు 4 ఆదివారం రోజున ఆషాఢ అమావాస్య వచ్చింది. ఈ అమావాస్య చాలా శక్తివంతమైనది అని పండితులు చెబుతున్నారు. ఎన్నో సంవత్సరాల తరువాత రాబోతున్న అద్భుతమైన అమావాస్య ఇది. కాబట్టి ఈ అమావాస్య రోజున కలబంద మొక్కతో ఈ పరిహారం చేస్తే మీకు ఉన్న దరిద్రం మొత్తం పోయి తరతరాలకు తరగని ఐశ్వర్యం కలుగుతుంది. దీంతో మీ ఇల్లు సుఖ సంతోషాలతో నిండిపోతుంది. అంతేకాకుండా మీ కష్టాలన్నీ తీరిపోతాయి. కలబంద మొక్క ఉపయోగాల గురించి అందరికీ తెలుసు. కానీ ఈ అమావాస్య రోజు కలబందతో ఇలా చేస్తే మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అని పండితులు చెబుతున్నారు. సమస్త దేవతలు ఈ కలబంద మొక్కలో కొలువై ఉంటారు. ముగ్గురమ్మలు కూడా ఈ కలబంద మొక్కలో కొలువై ఉంటారు. ముగ్గురమ్మలు అంటే లక్ష్మీదేవి, పార్వతీదేవి, సరస్వతీదేవి. ఈ అమావాస్య రోజున కలబందతో చిన్న పరిహారం చేస్తే అదృష్టం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. నరదిష్టి వల్ల ధన సమస్యలు, పేదరికం, ఇంట్లో గొడవలు జరగడం, మీరు ఎలాంటి తప్పు చేయకపోయినా మిమ్మల్నే అందరూ నిందించడం, సమస్యలు పెద్దవి అవ్వడం, పేదరికం నుండి బయటపడలేకపోవడం వంటివి జరుగుతాయి. నరదిష్టి చాలా భయంకరమైనది. అలాగే ఈ నరదిష్టి వల్ల ఎన్నో అనార్థాలు జరుగుతాయి. ఈ శక్తివంతమైన అమావాస్య రోజున కలబందతో ఈ పరిహారం చేస్తే నరదిష్టితో పాటు ధన సమస్యలు, అప్పుల బాధలు, మీ ఇంటికి ఉన్న దరిద్రం మొత్తం తొలగిపోతాయి. కలబంద మొక్కతో అమావాస్య రోజున ఎలాంటి పరిహారం చెయ్యాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. కలబంద మొక్కలో దిష్టిని తొలగించే ఎన్నో అద్భుతమైన శక్తులు ఉన్నాయి. అంతేకాదు కలబంద మొక్క మీ జీవితాన్నే మార్చేయగలదు. అలాగే మీకు మీ ఇంటికి పట్టిన దరిద్రాన్ని వదిలించగలదు. దరిద్రం అంటే ధనం లేకపోవడం అని చాలామంది అనుకుంటారు. కానీ దరిద్రం అంటే డబ్బు సమస్య ఒక్కటే కాదు. మంచి ఆరోగ్యం లేకపోవడం, కంటి నిండా నిద్ర లేకపోవడం, కడుపు నిండా తినలేకపోవడం, సంతానం లేకపోవడం, పిల్లలు ఉన్నవారు మాట వినకపోవడం, మనశ్శాంతి లేకపోవడం, ఇంట్లో ఎల్లప్పుడూ గొడవలు ఉండడం, ఇంట్లో డబ్బు ఉన్నా దానిని అనుభవించలేకపోవడం వంటి సమస్యలన్నీ దరిద్రం అనే అంటారు. కలబందతో అమావాస్య రోజున ఈ పరిహారం చేసుకుంటే ఎలాంటి సమస్యలు మీ దగ్గరకి రావు. కలబంద మొక్కను అదృష్ట మొక్క అంటారు. అందుకే ప్రతి ఒక్కరూ ఇంటి ముందు పెంచుకుంటారు. మరికొందరు అయితే ఇంటి ముందు వేలాడదీస్తారు. కలబంద మొక్కను కొత్తగా మీ ఇంటి ముందు పెంచుకోవాలి అనుకునేవారు, లేదా ఇంటి ముందు వేలాడదీయాలి అనుకునేవారు ఈ ఆషాఢ అమావాస్య రోజున చేస్తే చాలా మంచిది. అలాగే ఈ అమావాస్య రోజున వేళ్లతో ఉన్న కలబంద మొక్కను ఇంటికి తెచ్చుకుంటే అదృష్టాన్ని ఇంటికి తెచ్చుకున్నట్లే అని పండితులు అంటున్నారు. ఆ మొక్కను ముందుగా తడిగుడ్డతో శుభ్రంగా తుడవండి. ఆ తరువాత పసుపు కుంకుమతో బొట్లు పెట్టి ఒక ప్లేట్లో పెట్టండి. రాగి, స్టీలు, ఇత్తడి, గాజు ఇలా ఏ ప్లేట్లోనైనా పెట్టుకోవచ్చు. ఆ ప్లేట్లో ఒక స్పూన్ ఆవాలు, చిటికెడు కర్పూరం పొడి, అలాగే కొంచెం కుంకుమ వేయండి. ఇవన్నీ నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుండి బయటకు పంపించడానికి సహాయపడతాయి. ఆ తరువాత వాటన్నిటికీ ధూపం చూపించాలి. తర్వాత ఆ ప్లేటును తీసుకుని మీ ఇల్లు మొత్తం తిరగండి. తర్వాత ఆ ప్లేటును మీ హాల్లో అందరికీ కనిపించేలా పెట్టి అలా వదిలేయండి. అప్పుడు మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ, నరదిష్టి మొత్తం తొలగిపోతుంది. ఆ ప్లేటును అలాగే 3 వారాల వరకు ఉంచాలి. ఆ తరువాత ప్లేట్లో ఉన్న వస్తువులు తీసి పారుతున్న నీటిలో పడేయాలి. కావాలంటే కలబందను ఉంచుకొని మీ ఇంట్లో పెంచుకోవచ్చు, లేదంటే పారుతున్న నీటిలో పడేయండి. ఈ అమావాస్య రోజున కలబందతో ఈ చిన్న పరిహారం చేసుకుంటే మీ ఇంట్లో చాలా అద్భుతాలు జరుగుతాయి. ఆర్థిక సమస్యలు పోయి ధనలాభం కలుగుతుంది. అలాగే లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ కోరికలు అన్నీ వెంటనే నెరవేరతాయి.
మీ ఇంటికి పట్టిన దరిద్రం పోతుంది. అప్పుడు మీ ఇంట్లో వారు ఆనందంగా ఉంటారు. మీకు అన్నీ శుభాలే జరుగుతాయి. కలబంద ఆయుర్వేదానికి, పరిహారాలకి ఎంతో ప్రసిద్ధి చెందింది. కలబందను ఎక్కువగా చర్మ సంరక్షణ ఉత్పత్తుల్లో వాడతారు. కలబంద మొక్క ఇంట్లో ఉంటే ప్రతికూల శక్తులు పోయి సానుకూల శక్తులు ఏర్పడతాయి. కలబందకు దుష్ట శక్తులను తొలగింపజేసే సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.